భారతదేశంలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక కర్ణాటక రాష్ట్రంలోని మహాదేవ అనే ఒక నియోజకవర్గంలో ఏకంగా 40,000 ఓటర్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి నిర్ధారించారు. అంతేకాదు దానికి ప్రూఫ్లు కూడా చూపించారు. ఎలక్షన్ కమిషన్ నుండి తీసుకున్నటువంటి పత్రాల ఆధారంగా ఇది నేను చెప్తా ఉన్నాను అన్నారు. అందులో హౌస్ నెంబర్ చూసుకుంటే 0, ఫాదర్ నెంబర్ చూసుకుంటే ఏపీడీసీ బీసీఎల్ అంట. అంటే చిన్న విషయం కాదు ఇది. కేవలం 40 ఓట్లో లేదా 400 ఓట్లో ఫేక్ ఓట్లు వచ్చినాయి అనుకుంటే పొరపాటు పడ్డారు, లేకపోతే దేశం మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ నివేదిక ఆ రకంగా ఉందనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకే ఏరియాలో, ఒకే నియోజకవర్గంలో, ఒకే రాష్ట్రంలో అంత పెద్ద మొత్తంలో ఫేక్ ఓటర్లు నమోదయ్యారంటే భారతదేశ వ్యాప్తంగా ఇంకెంతమంది ఫేక్ ఓటర్లు నమోదవుతారు? పేరుకు మాత్రం మనం అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే, కానీ మేడు పని చూడు మేలేయుండి అన్నట్టు. ఇంత జరుగుతున్నా సరే ఎలక్షన్ కమిషన్ ఇదిగో అది తప్పుడు లిస్టు, ఇది ఒరిజినల్ లిస్ట్ అని కూడా బయటపెట్టలే.